సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తనీష్ రాజ్ వీడియోస్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో నేనైతే మైన్క్రాఫ్ట్లో ఒక ట్రీ హౌస్ బిల్డ్ చేయాలి. నేను ఆల్మోస్ట్ ఒక ట్రీ పైన ఒక చిన్న హౌస్ నేను ఒక ట్రీ పైన ఒక చిన్న హౌస్ అయితే ఫ్రెండ్స్, నేను ఓకే కింద పడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడేం కాదు, నేనైతే డబుల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే. కమ్ ఆన్, ఎస్. ఇక్కడ నేనైతే చాలా మంచిగా స్టెప్స్ అయితే చేసేసాను. ఓకే, ఫ్రెండ్స్, మన డర్ట్ అయిపోయింది. సో నేను ట్రీ హౌస్ పైకి వెళ్ళి ఒక చిన్న క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటా. ఎందుకంటే మన ట్రీ హౌస్ పైనే మన బేస్ ఉండబోతుంది. ఫ్రెండ్స్, నా హార్ట్స్ చాలా వెళ్ళిపోయాయి. ఈసారి మాత్రం పడద్దు. ఓకే ఓకే, వచ్చేసా. ఓకే, ఇక్కడైతే మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. మన దగ్గర చాలా వుడ్ అవుతుంది. మనమైతే ప్లాంక్స్ చేయాలి. ఓకే, నేను చాలా ప్లాంక్స్ చేసేసా. ఇప్పుడు నేను ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసా. సో మన క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడు నేనేమేమి చేసుకోగలను? స్టిక్స్, నేను ఒక బోట్ చేసుకోగలుగుతాను. నేను ఒక బోట్ చేసుకుంటా. ఓకే, నేను ఇప్పుడు వాటర్లో వెళ్ళగలను. వాటర్ నుంచి బయటకు వస్తా. ఇక్కడ మన బోట్ అయితే పెడదాం. బోట్. ఫ్రెండ్స్, మనమైతే ఈజీగా వెళ్ళగలం. చూడొచ్చు మీరు. మనమైతే బోట్లో కూర్చున్నాం, కానీ బోట్ ఎందుకు ఆగిపోయింది? ఫ్రెండ్స్, బోట్లకి ఎక్కువ బోట్. ఓకే ఫ్రెండ్స్, ఈ బోట్ అయితే వెళ్తలేదు. ఓకే, బోట్ అయితే ఇప్పుడు వెళ్తుంది. ఓకే, బోట్ వెళ్తుంది చాలా స్పీడ్గా. ఈ ఓషన్ని మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఫ్రెండ్స్, నేను కొంచెం కూడా డర్ట్ని తీసుకురాలే కాబట్టి నేను మళ్ళా అక్కడికి వెళ్ళాలి. సో నేనైతే అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్ ఉంది. మనం చాలా దూరంగా వెళ్ళి ఒక చిన్న ఐలాండ్ చేయాలి. నాకు ఒకైనా అయితే ఛాలెంజ్ ఇచ్చాడు. ఓకే, నా ట్రీ హౌస్ ఏది? ఒక్క నిమిషం, నేను ఆ బోట్ని తీసుకెళ్ళలే. వెర్ ఈస్ మై బోట్? నో.
మీదకి వెళ్ళి దిగబోతున్నా. ఫ్రెండ్స్, ఇది ఒక ఆక్టోపస్. మనం ఒక ఫిష్ని కొడదాం ఫ్రెండ్స్. దానికి రాకుతుందిలే ఫ్రెండ్స్. నా హార్ట్ పోతుంది. ఓకే, నేను ఆల్మోస్ట్ వచ్చేసా. ఇక్కడ మనం క్రాఫ్టింగ్ టేబుల్ని పెడదాం. కానీ నా క్రాఫ్టింగ్ టేబుల్ని నేను మర్చిపోయా. సో ఇప్పుడు మనం స్పాట్ చేయలేము. మన క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు మనం ఒక స్వాడ్ చేసుకుందాం. దానికన్నా ముందు కొన్ని ప్లాంక్స్ చేసుకుందాం. ఓకే, దీన్ని చేయడానికి మనకి స్టిక్స్ కావాలి. స్టిక్స్ కూడా మనం చాలా చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ స్టిక్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక పికాక్స్ చేసుకుంటా అండ్ ఒక స్వాడ్, ఒక షెవెల్. ఓకే, ఇప్పుడు చాలా మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేసుకుందాం. మనం ఇప్పుడైతే స్టోన్ని మైన్ చేయబోతున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనం చాలా మైనింగ్ చేసుకుంటూ వచ్చేసాం. ఇక్కడ మనం చాలానే మైనింగ్ డిగ్గింగ్ చేసేసాం స్టోన్స్ది. నా పికాక్స్ కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది. ఇంకొంచెం డిగ్గింగ్ చేద్దాం. వాట్, ఇంత జల్దీ నా పికాక్స్ ఇరిగిపోయింది. ఇప్పుడు నేను వుడ్ తీసుకురానికి వెళ్తున్నా. ఓకే,
ఇంకా రాత్రి కూడా అవుతుంది. మనం వుడ్ని మైన్ చేయనికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేనైతే వుడెన్ యాక్స్ తీసుకున్నా. ఫ్రెండ్ ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఆ క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టి, ఓకే నేను ఆ క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టి నేను ఒక వుడెన్ స్వాడ్ వేసుకుంటా. ఐ మీన్ వుడెన్ది కాదు, స్టోన్ ఒక పికాక్స్ చేసుకుంటా, స్టోన్ యాక్స్ చేసుకుంటా, స్టోన్ స్వాడ్ చేసుకుంటా, స్టోన్ షెవెల్ చేసుకుంటా. సో నేనైతే చాలానే చేసేసా. ఓకే, నా ఎంతైతే స్టోన్ ఉందో నన్ను పెట్టేసి నేనైతే స్టోన్ యాక్స్ అన్నీ చేసేసుకున్నా. నాకేం భయం లేదు జాంబీ వచ్చినా, ఎందుకంటే నా దగ్గర స్టోన్ యాక్స్ ఉంది, స్టోన్ స్వాడ్ కూడా ఉంది, కానీ వుడెన్ స్వాడ్ కూడా నా దగ్గర ఉంది. ఓకే, నా ఒక షెవెల్ ఉంది, మనం డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం అండర్ గ్రౌండ్ హౌస్ అయితే చేసేసాం. ఓకే, ఇంకా చాలు. ఓకే, ఈ ఒక్క బ్లాక్ని మనం విరగొట్టాలి. ఓవర్, అంతా అయిపోయింది. మనకైతే చాలా బాగా స్పేస్ వచ్చేసింది. మనమైతే ఒక ల్యాడర్ కూడా చేయాలి. ఇంకా మనం ఇప్పుడు స్టోన్ మైన్ చేయడానికి స్టోన్ పికాక్స్ తీసుకొని ఇప్పుడు మనం స్టోన్ మైన్ అయితే చేద్దాం. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చాలా స్టోన్ని మైన్ చేసేసా. నా స్టోన్ పికాక్స్ తోటి చాలా స్టోన్ మైన్ చేసేసా. ఇంకా చాలా అంటే చాలా స్టోన్ మనం మైన్ చేయాలి.
ఆల్మోస్ట్ మనం డిగ్గింగ్ చేసేసాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన అండర్ గ్రౌండ్ హౌస్ అయితే అయిపోయింది. సో ఈ ఏరియాలో మనం ఏమేం చేయబోతున్నామో మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి, కానీ నేనైతే స్టెప్స్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టెప్స్ అయితే చేస్తున్నా, కానీ కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ నేను స్టెప్స్ అయితే తయారు చేసేసా. ఓకే, నేను స్టెప్స్ కూడా వేసేసా. నేను మళ్ళీ కింద పడ్డాను. ఇక్కడ మనమైతే చాలా పెద్ద నేను ఇక్కడ మన అండర్ గ్రౌండ్ హౌస్ గుర్తు పెట్టుకోవడానికి నేనైతే ఇక్కడ చాలా పెద్ద బ్యాంబూని పెట్టాను. సో నాకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను డర్ట్ తోటి కవర్ చేసేస్తా ఇంత. సో ఇది ఇక్కడ కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నా హౌస్ అయితే తయారైపోయింది. కానీ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నేను నా హౌస్ని సైడ్కి అంతా కవర్ చేయలేను. నేనైతే ఇలాగ పెట్టడం మర్చిపోయా. ఇక్కడ కూడా నేను పెడతా. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో చిన్న చేంజ్, నేను ఇదే డబుల్గా చేయాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. ఓకే, ఇంకా ఈ బ్లాక్ నేను ఇలా పెట్టా. నా బ్లాక్ ఇరగొట్టాలి.
వచ్చేసి ఒక బ్లాక్ మనం ఇరగొట్టాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పెద్దగా చేయాలి. ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మన హౌస్ అయితే తయారైపోయింది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టెప్స్ పెడదాం. మనం డోర్ పెట్టడం మర్చిపోయాము. అండ్ మనం ఫ్రెండ్స్, మీకు ఆ సౌండ్ వినిపించిందా? ఏమో వెరైటీగా సౌండ్ అయితే వినిపించింది. కానీ మనం ఒక టార్చ్ చేయాలి. నేను క్రాఫ్టింగ్ టేబుల్ కూడా బయటనే పెట్టాలి. ఓకే, నేను ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెడతాను. దానికన్నా ముందు మనం ప్లాంక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని తయారు చేయొచ్చు. ఓకే, మన క్రాఫ్టింగ్ టేబుల్ తయారైపోయింది. మన దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి. మన దగ్గర 4 క్రాఫ్టింగ్ టేబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు కావాల్సినవి అన్నీ తీసేసుకుందాం. స్టోన్ కూడా ఇక్కడ 58 ఉన్నాయి. సో నేను నా డ్యామేజ్ అయినాయి అన్నీ ఇక్కడ పెట్టేస్తా. అన్నీ నేనైతే కొత్తవి తీసుకున్నా. ఓకే, ఎవరు అరిచినట్టు నాకైతే సౌండ్ వినిపించింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ని పెట్టబోతున్నా. ఇప్పుడు నేను దీంతో మనం టార్చ్ తయారు చేయగలము. దానికి మనకు కోల్ కావాలి. మన స్టిక్స్ మనం తయారు చేయొచ్చు. ఓకే, స్టిక్స్ అవుతున్నాయి. నా దగ్గర అది ఉంది ఫ్రెండ్స్, నా దగ్గర అది ఉంది. ఇప్పుడు మనం చేయొచ్చా టార్చ్? నో. ఇప్పుడు మనం చేయగలం, బట్ నేను చేయలేకపోతున్నా. టార్చ్ చేయనికి మనం పెట్టుకోనికి ఇక్కడ ప్లేస్ లేదన్నమాట. మనము క్రాఫ్టింగ్ టేబుల్ తీసేద్దాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ నేనైతే తీసేసా. స్టిక్స్ మన దగ్గర ఉన్నని. ఓకే, ఇప్పుడు కూడా టార్చ్ వస్తలేదు ఫ్రెండ్స్. నా దగ్గర అది ఉంది, బట్ అయినా కానీ మనకి స్టిక్స్ ఎక్కువ కావాలా అనుకుంటా. ఒకటే స్టిక్ ఇక్కడ అడుగుతుంది. ఇప్పుడు కూడా మనం చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కూడా మనం చేయలేకపోతున్నాం. సో మనం ఇప్పుడు ఒక డోర్ తయారు చేసుకోవచ్చా? ఒక డోర్ తయారు చేయడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఓకే, మనం ఒక డోర్ తయారు చేసుకోవచ్చు. దానికన్నా ముందు మన ఇన్వెంటరీలో కొంచెం స్పేస్ చేసుకుందాం. చాలానే క్యారీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ డోర్ని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకా మనం ఏం చేసుకోలేము అనుకుంటా. ఎస్, కొన్ని ల్యాడర్స్ చేసుకుందాం. ఓకే, మనం క్రాఫ్టింగ్ టేబుల్ని కూడా ఇరగొట్టేద్దాం, లోపల పెట్టుకుందాం. కానీ మనకి ఏంటంటే టార్చ్ రాలేదు. టార్చ్ ఉంటేనే ఇందులో కనిపిస్తుంది. నేను ఒకటి పెట్టడం మర్చిపోయా. ఇక్కడ ఒక డోర్ పెడదాం. ఓకే, అండ్ ల్యాడర్స్ మనకు అవసరం అవుతాయి. నేను ఇక్కడ పెట్టేసా. దీన్ని మనం కొట్టేద్దాం. ఈ బ్లాక్ అవసరం లే, మనం ల్యాడర్స్ పెట్టుకొని ఈజీగా రావచ్చు. ఓకే, ఇప్పుడు ఈజీగా మన న్యూ హౌస్ తయారైపోయింది. ఓకే, నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, కానీ ఫస్ట్ ఈ బ్లాక్ ఇరగొట్టేద్దాం. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఈ డోర్ పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకుందాం. మనకు ఒక టార్చ్ ఖచ్చితంగా కావాలి. మన దగ్గర ఒక లివర్ మాత్రమే ఉంది. మనం ఒక ఫర్నేస్ చేసుకుందాం. నో, మన ఇన్వెంటరీలో స్పేస్ లేదు. మన చెస్ట్ కూడా మొత్తం ఫిల్ అయిపోయాయి. నేనైతే ఇప్పుడు అన్నీ సపరేట్ చేయాలి, లేకపోతే మన ఇన్వెంటరీలో స్పేస్ ఉండదు. ఓకే, ఫర్నెస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. ఇందులో మనం కోల్, మన దగ్గర తినడానికి ఏం లేవు. ఫ్రెండ్స్, నాకు ఒక ఐడియా వచ్చింది. మన దగ్గర లైట్ లేదు కదా, ఎందుకన్నా మంచిది మనం మొత్తం డిగ్గింగ్ చేసుకుంటా కొంచెం పైన లైట్ పెట్టచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైట్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను డర్ట్ని తీసుకుంటా, కొంచెం కవర్ చేయాలి. ఓకే, ఇక్కడ లైట్ వచ్చేసింది, చాలా బాగానే వస్తుంది లైట్. ఓకే, డర్ట్ని మళ్ళీ ఇన్వెంటరీలో పెట్టేద్దాం. ఓకే, మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఓకే, కొన్ని మనం ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ హోల్డ్ చేశాను నేను. వాట్? ఇక్కడ? ఎస్, ఇక్కడ నేను ఒక హోల్డ్ చేశాను. ఒక్క నిమిషం, మనం ఇక్కడ ఒక డోర్ పెట్టుకుందాం. ఒక డోర్ వస్తుంది ఫ్రెండ్స్.
ఆ డోర్ని మనం పెట్టుకోవాలి. ఈ డోర్ ఫ్రెండ్స్, దీనికి మనకు వుడ్ మన దగ్గర ఉంది, అది కొంచెమే ఉంది. వుడ్ తోటి మనం ప్లాంక్స్ చేయాలి. 4 ప్లాంక్స్ వస్తాయి. దీంతో మనం అది చేయలేము. మనకి ఓన్లీ 2 ప్లాంక్స్ కావాలి. సో వెళ్ళి ఒక ఫ్రెండ్స్ రాత్రి అయిపోయింది. డోర్ పెట్టేద్దాం. జల్దీ వెళ్ళి జల్దీ రావాలి, ఎందుకంటే రాత్రి పూట క్రీపర్స్ వీళ్ళందరూ స్పాన్ అవుతారు. ఓకే, మనకు అన్ని వుడ్ దొరికేశాయి. కింద ఒక చాలా పెద్ద కేవ్ ఉంది. ఫ్రెండ్స్, ఇంతకీ మన హౌస్ ఎక్కడుంది? ఓ, ఇక్కడనే ఉంది. ఫ్రెండ్స్, మనం బ్యాంబూని గుర్తుపెట్టుకోవాలి అంతే. బ్యాంబూస్ని గుర్తుపెట్టుకుంటే వాట్, నా హౌస్ ఇక్కడే కదా కట్టాను. ఎక్కడుంది? ఓ, ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్. వాట్, నేను వచ్చి కేవ్లో పడిపోయాను. ఇంతకీ మన హౌస్ ఎక్కడా? ఇక్కడే కదా నేను బిల్డ్ చేశాను. ఈ బ్యాంబూ దగ్గర కూడా లేదు, ఆ బ్యాంబూ దగ్గర కూడా లేదు, ఈ బ్యాంబూ దగ్గర. ఓ, ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు ప్లాంక్స్ చేయాలి. ఓకే, చాలా ప్లాంక్స్ అయితే వచ్చేసాయి. నేను చేయొచ్చు. మన ఇన్వెంటరీలో ప్లేస్ అస్సలు లేదు. ఓకే, కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వెళ్ళి పైన పెట్టేద్దాం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఈ డోర్. ఓ నో, నేను ఇక్కడ ఎందుకు పెట్టాను? ఫ్రెండ్స్, అవి కింద పడిపోయింది. ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇక్కడ పెట్టేసా. ఫ్రెండ్స్, నేను అనుకోకుండా ఇక్కడ పెట్టేసా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడే కదా. ఎస్, ఓకే. ఇక్కడ కూడా మనం డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్దాం. నేను వచ్చేసా.
ఇక్కడనే ఇంకో డోర్ కూడా ఇక్కడనే పెట్టేద్దాం. ఓకే, 2 డోర్స్ అయ్యాయి. 2 డోర్స్ నుంచి ఓకే, ఇక్కడ మన హౌస్కి కొంచెం డ్యామేజ్ అయింది. ఇక్కడికి వెళ్ళి క్రీపర్స్ రాగలుగుతారు కాబట్టి నేను ఇక్కడ డర్ట్ తోటి కవర్ చేయాలి. డర్ట్ మన ఇన్వెంటరీలో ఉంది. ఓకే, ఓకే, ఇన్సైడ్ నుంచి ఓకే అన్నీ బాగానే ఉన్నాయి. దిరగొట్టేద్దాం. ఓకే, డోర్ పెట్టేద్దాం. ఓకే, మనం ఒక బెడ్ కూడా చేసుకోవాలి, అది ఇక్కడ పెట్టుకుందాం. సో బెడ్ క్రాఫ్టింగ్ టేబుల్లో చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ బెడ్ మనం ఇక్కడ ఏదో నాకు బెడ్ అయితే కనిపిస్తలే. ఇక్కడ బెడ్ అయితే కనిపిస్తలే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడన్నా ఉందా ఫ్రెండ్స్? ఇక్కడ బెడ్ లేదు. వాట్? సరే మనం టైప్ చేసి చూద్దాం. వస్తుందేమో. BED వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కలర్స్ ఉన్నాయి, కానీ ఇందులో మనం ఏవి చేయలేము. దీనికి మన దగ్గర ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇల్లు ఏమో డిఫరెంట్ స్టోన్స్ అయితే అడుగుతున్నారు. నేను ఈ స్టోన్స్ అన్న ఒక దగ్గర చూశాను. ఈ స్టోన్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇక్కడికే ఆపేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై.